మొన్నటి వరకు ఆ పార్లమెంటు స్థానం వైసీపీకి కంచుకోట లాంటిది. కానీ ఇప్పుడు అక్కడ పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది. ఇన్ఛార్జిగా ఉన్న నేత చుట్టపు చూపుగా వచ్చి వెళుతూ ఉండడంతో ఫ్యాన్ పార్టీ కేడర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తమ గోడును చెప్పుకుందామంటే వినేవారు ఎవరూ లేకపోవడంతో ఆ పార్లమెంటు స్థానంలో కేడర్ కూడా డీలా పడిపోయింది. దీంతో పార్టీ చేపట్టిన కార్యక్రమాలను సైతం నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏంటా పార్లమెంటు స్థానం? పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయిన ఆ నేత ఎవరు? ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంటు స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన కంచుకోటగా ఉండేది. కానీ ప్రస్తుతం అక్కడ ఆ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్న చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తుంది. ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోవడం, అనంతరం బెయిల్పై బయటకు వచ్చినప్పటికీ ఒంగోలు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం క్యాడర్ను తీవ్ర అసహనానికి గురిచేస్తుంది. పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేకపోవడంతో జిల్లా కేంద్రంలో పార్టీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అధిష్టానం పిలుపునిచ్చే నిరసనలు, ప్రజా పోరాట కార్యక్రమాలను సమన్వయం చేసే నాదుడు కరువవడంతో క్షేత్రస్థాయి శ్రేణులు డీలా పడిపోయాయి. ఒంగోలు పార్లమెంటు స్థానానికి రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇది కంచుకోటగా నిలిచింది. వ్యక్తితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకుంటే చాలు, పార్టీ గుర్తుపై గెలిచి ఎంపీగా పార్లమెంటులోకి అడుగుపెట్టిన వాళ్లు, ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన నేతలు రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బదిలీ అయ్యింది. 1952 నుంచి 2024 వరకు జరిగిన 18 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10 సార్లు విజయం సాధించగా ఇండిపెండెంట్లో 2 సార్లు, సిపిఐ ఒకసారి గెలిచింది. దీంతో ఒంగోలు పార్లమెంటు స్థానంలో తిరుగులేని విజయాలను సాధించింది కాంగ్రెస్ పార్టీ. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం 3 సార్లు మాత్రమే గెలుపొందగా వైసీపీ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలలో 2 సార్లు విజయం సాధించింది. 2014లో వైవి సుబ్బారెడ్డి, 2019లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇక్కడి నుంచే ఫ్యాను గుర్తుపై పోటీ చేసి భారీ విజయాలు సాధించారు. అయితే గత ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంటు శ్రీనివాసులు రెడ్డిని కాదని వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అధిష్టానం అనూహ్యంగా ఒంగోలు బరిలోకి దించింది. మాగుంట టీడీపీలోకి వెళ్లి విజయం సాధించగా కూటమి ప్రపంచనానికి తోడు నాన్ లోకల్ అంశం తీవ్ర ప్రభావం చూపి చెవిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తప్ప క్యాడర్కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మద్యం స్కామ్తో పాటు మరికొన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు. దీంతో వైసీపీ ఒంగోలు పార్లమెంటు బాధ్యతలను చూసే నేత లేకుండా పోయారు. దీనికి తోడు జిల్లాల్లో దశాబ్దాలుగా పార్టీకి మూలస్తంభంగా నిలిచిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీలో చేరడంతో ఒంగోలు పార్లమెంటు పరిధిలో పార్టీకి నాయకత్వ శూన్యత స్పష్టంగా ఏర్పడింది. స్థానిక లీడర్లు లేక సమస్యలపై గొంతెత్తే గైడెన్స్ కొరవై ద్వితీయ శ్రేణి కార్యకర్తలు తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఇన్ఛార్జ్ బాధ్యతలను స్థానికులకు లేదా నియోజకవర్గంతో బలమైన సంబంధాలు ఉన్న సీనియర్ నేతకు అప్పగించాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపించింది. గతంలో ఇక్కడి నుంచి ఎంపీగా పనిచేసి క్యాడర్తో సత్సంబంధాలు ఉన్న రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికైనా అధిష్టానం స్పందించి నాయకత్వ లోపానికి చెక్ పెట్టకపోతే ఒకప్పటి కంచుకోటలో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒంగోలు పార్లమెంటు స్థానంలో వైసీపీ ఎదుర్కొంటున్న ఈ నాయకత్వ సంక్షోభం పార్టీ క్యాడర్ను తీవ్ర అయోమయంలో పడేసింది. మరి చెవిరెడ్డి స్థానంలో వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించి అధిష్టానం పార్టీని గాడిన పెడుతుందో లేదో వేచి చూడాలి.